సిగ్గులేవా? చేతకాని మగాడు లేకపోతే చేతకాని వెధవలే ఆడదాని క్యారెక్టర్ మీద వేలెత్తి చూపిస్తారు. అర్థమైందా? ఇప్పుడు ఆడదే ప్రాస్టిట్యూషన్ ఉందా? మగోడు ప్రాస్టిట్యూషన్స్ లేవా? ఆడ పెళ్లి చేసుకోవట్లేదా? మగ పెళ్లి చేసుకోవట్లేదా? అదేంటి ఈవిడ లైఫ్ స్టైల్కి? కారు కొనుక్కుంటే లోన్ రాదా? 25 లక్షలు పెట్టుకుంటే కారు రాదా? నెల లోన్ కట్టుకోలేమా? ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నాను డిఎస్ఆర్లో, నా పాత ఇల్లు ఇచ్చేసాను రెంట్కి, ఇప్పుడు కొత్త ఇల్లు కొనుక్కున్నాను, 1.5 కోటి లోన్ తీసుకున్నాను. నేను నా దగ్గర నా కష్టార్జితం నేను పెట్టుకున్నాను. అసలు ప్రపంచానికి సంజాయిషి ఇచ్చే పరిస్థితి కదా. ఆడదాన్ని ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు అంటున్నాను రా. ఆడది ఎలా సంపాదించిందా అంటే ఒకటేనా? సిగ్గులేవా వీళ్ళకి? అంటే వీళ్ళు గనక కారు కొంటే అంటే వీళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏదో చేసి వీళ్ళకి ఇస్తున్నట్ట. నిన్న కాక మొన్న వస్తున్న యాంకర్లు అవని లేకపోతే న్యూస్ లీడర్స్ అవని వాళ్ళు తిరిగే కార్లు ఏంటి, వాళ్ళు ఉండే ఇల్లులు ఏంటి, జబర్దస్త్ కమెడియన్స్ చేసుకుంటున్నారా ఇల్లులు? జబర్దస్త్ వాళ్ళు కార్లు కొనుక్కుంటున్నారా? ఇన్ని 100 సినిమాలు చేశాను, నాకు ఆ మాత్రం ఆస్తి ఉండదా? పోనీ నేను ఏమైనా చెప్పానా నాకు 100 కోట్లు ఉంది 200 కోట్లు ఉందని నేను ఏమైనా చెప్పానా ఎవరికైనా?